నికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ వీడియోని చూసినటువంటి వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాయంకాలపు చల్లని సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి మొట్టమొదటిగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలపు సమయంలో మనము శోధన అనేటువంటి కొన్ని అంశాల గురించి ధ్యానం చేసుకుందాం పిల్లరా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునిలోనికి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునిలో మనము నిలబడగలమా నిలబడలేమా అని పరీక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధిపరతును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నది ఏమని అంటే, అగ్నిలో నుండి తీసిన వెండి, అగ్నిలో వేసిన తర్వాత వెండి ఎలాగైతే శుద్ధి చేయబడతాదో మనము కూడా అలా శుద్ధి చేయబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే కింద మట్లో బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. నిన్ను శోధిస్తాడు. ఎందుకనంటే నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండగలవా ఉండలేవా అని దేవుడు ఏం చేస్తాడంటే పిల్లరా, మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే వెండిని అగ్నిలో కాల్చి శోధించినట్లుగాను, అలాగే బంగారమును శోధించినట్లుగాను ఆయన ఏం చేస్తారట, నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని శోధిస్తాడు. మరి శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి పిల్లరా? అదొక ప్రశ్న కదా. మరి శోధన వచ్చినప్పుడు దేవుడే మనకు శోధన పెట్టినప్పుడు ఆ శోధనలో మనం నెగ్గాలి, ఆ శోధనలో మనం గెలుపొంది ఆయన నిత్య రాజ్యంలో ఆయన కిరీటాన్ని మనం పొందాలంటే ఏం చేయాలని అంటే పిల్లరా, ఆ కింద మాటలో చెప్తున్నాడు ఏంటంటే పిల్లరా, వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మనము ఆయన నామాన్ని బట్టి మొర్ర పెట్టాలి. ఎవరికి మొర్ర పెట్టాలంటే ఈ శోధనలు వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోక సంబంధంగా కష్టాలు వచ్చినప్పుడు, మనకు ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఒక వ్యాధి కానీ ఒక రోగము కానీ మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు దేవునిలోనికి నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ జీవితం ఎలాంటి మార్పు లేకుండా ఇంకనూ దిగజారిపోతున్నప్పుడు నీవు మరలా తిరిగి లోకానుసారంగా వెళ్ళిపోకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక ఉద్యోగానికి మనము అర్హులము కావాలంటే ఒక ఇంటర్వ్యూ అని, ఒక ఎగ్జామ్ అని, ఎలాగైతే కొన్ని పరీక్షలు పెట్టి మనకు ఉద్యోగాన్ని అర్హులుగా ఎలాగైతే చేస్తారో దేవుడు కూడా నిత్యరాజ్యంలో మనకు అందరికీ చోటు ఇవ్వాలంటే ఈ లోకంలో కొన్ని శ్రమలు శోధనలు మనకి పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ పరీక్షల్లో మనం నెగ్గకుండా ఏదో నామకార్థం క్రైస్తవులుగా ఉండి నామకార్థంగా వారానికి ఒకసారి ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి దేవుని ఏదో ప్రార్థన చేస్తున్నామని చేసేవారు ఒకనొక రోజున ఏమంటారంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ చరణంలో, ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి యూట్యూబ్ చూసినటువంటి వీక్షకులారా, మీతో దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే, మనము దేవుడు పెట్టినటువంటి ఈ పరీక్షల్లోనూ దేవుడు పెట్టినటువంటి ఈ పరీక్షలో మనం నగ్గకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, మనము ఎన్ని నామకార్థపు భక్తి చేసినా దేవుడు చూసేవాడుగా లేడు. అదే అంటున్నాడు ఇక్కడ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ చరణంలో. ఏమంటున్నాడంటే, ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరాడు. ప్రభు అని పిలిస్తే మనం పరలోక రాజ్యం చేరాం, కానీ ఈ పరీక్షలో మనం ఏం చేయాలి తెలుసా? నగ్గాలి. ఎలా నగ్గాలంటే దేవునికి మన హృదయాన్ని ఆయన దగ్గర పెట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ చరణంలో చూసినట్లయితే ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే, సువర్ణము, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షల చేత ఎలాగైతే మరలా అది కోల్పోయినటువంటి దాని గుణాన్ని ఎలాగైతే తిరిగి పొందుకుందో, మనము ఈ లోకమైనటువంటి పాపంలో పడిపోయి కృషించిపోయి నశించిపోయి రోగము చేతనో బాధ చేతనో మనము ఈ లోకానుసారంగా దిగజారిపోయినప్పుడు
ఈ బంగారము కూడా ఎలాగైతే కాల్చబడి నూతనము చేయబడుతూ ఉన్నదో మనము కూడా ఏం చేయబడాలి తెలుసా నా ప్రియమైన సహోదరి సహోదరుడా? విశ్వాసములో మనము కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసం అనే పరీక్షలో మనము నగ్గి ఏం చేయాలంటే, మన విశ్వాసం అనేటువంటి పరీక్షలో, శోధనలో, పరీక్షకు నగ్గిన వారంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే మెప్పు వస్తుంది. రెండోది ఏమొస్తుంది అంటే మహిమ వస్తుంది. మూడోది ఏమొస్తుంది అంటే ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలపు సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బంగారం అగ్ని పరీక్షలో ఎలాగైతే అది శుద్ధి చేయబడుతున్నదో, ఈ లోకానుసారంగా చిన్న చిన్న శ్రమలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు నీవు కూడా కృంగిపోకుండా, కృషించిపోకుండా దేవునికి ప్రార్థన చేసి శక్తిని పొందుకుని ఆ పరీక్షలో మనం ఏం చేయాలి తెలుసా? నెగ్గేవారుగా ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేది ఏంటో తెలుసా? మెప్పు. రెండోది వచ్చేది ఏంటో తెలుసా? మహిమ. మూడోది ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఘనత. ఈ మూడును దేవుడు మనకి ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. శోధనలో మనం నగ్గినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకు మొట్టమొదటిగా వచ్చేది మెప్పు, రెండవదిగా వచ్చేది మహిమ, మూడవదిగా ఘనత. ఈ మూడు మనకి ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మెప్పు, మహిమ, ఘనత మీకును నాకును మనందరికీ ఆయన పెట్టిన పరీక్షల్లో మనందరము పాస్ అయ్యి ఆ మెప్పును, మహిమను, ఘనతను పొందుకుందుము గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము లేఖన భాగాల్లో మనం ధ్యానం చేసినట్లయితే యోబు గ్రంథము, యోబు భక్తి గురించి మనం ధ్యానం చేసినట్లయితే పిల్లరా, ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే పిల్లరా, యోబుకు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఇష్టమైన, దేవుడు మనకి ఇష్టం అవ్వడం కాదు కానీ పిల్లరా, దేవుడికే ఇష్టమైన బిడ్డ ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? యోబు. ఎలా చెప్తున్నారు యోబు దేవునికి ఇష్టమైన వారని మీరు ఎలా చెప్తున్నారయ్యా అని అంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ చరణం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అందుకు యెహోవా, ఎవరు మాట్లాడతారమ్మా? యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారంటే చెప్తున్నాడు ఇక్కడ. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? యోబు, నా సేవకుడైన యోబు. ఎవరు సేవకుడు? దేవుని సేవకుడైన యోబు. ఈ మాటలో దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాటలు ఏమన్నా తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడని చేసని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే యోబు. ఈ యోబు ఎలాంటి శ్రమలు అనుభవించాడు? ఎంతటి ఘనత ఎలాగొచ్చింది ఇతనికి? అలాంటి పేరు ఇతనికి ఎలాగొచ్చింది? ఇతను న్యాయవంతుడు, యథార్థవంతుడు, భూమి మీద ఇతని వంటివాడు ఎవడునూ లేడు అని చేసని దేవుడే చెప్తున్నాడంటే అంత గొప్ప సాక్ష్యాన్ని ఎలా పొందుకున్నాడు అని అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అతను కూడా చాలా శ్రమలు అనుభవించాడు. చాలా శ్రమలు అనుభవించి అన్నీ కోల్పోయాడు పిల్లరా. 2వ వచనం, అదే 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే చక్కగా మాట్లాడుతున్నాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఉన్నారు. ఇతను ఎవరంట? యథార్థవంతుడును సత్యవంతుడును నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి కష్టం వచ్చిందంటే అదే 1వ అధ్యాయము 18వ చరణం చూసినట్లయితే చక్కగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యము మార్గమున వచ్చి ఆ ఇంట నలుమూరల కొట్టగా అది యవ్వనుల మీద పడి వారు చనిపోయిరి. ఇక్కడ తన బిడ్డలు 10 మంది కూడా ఒకేసారి చనిపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ కింద పై వచనంలో చూసినట్లయితే ఇతడంట తన బిడ్డలు ప్రతిరోజు కూడా అన్నపానములు పుచ్చుకునే విషయంలో ఏదైనా పొరపాట్లు చేసి మత్తులైపోయి దేవుణ్ణి దూషించారేమో అని ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేసేవాడంటే
10 మందికి ఒక్కొక్కరికి ఒక జంతువుని ఏం చేసేవాడంటే బలి అర్పించేవాడట. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా ఈ బలి అర్పించేవాడంటే, నా బిడ్డలు నాకు తెలియకుండా దేవుణ్ణి దూషించారేమో, దేవుణ్ణి చులకనగా మాట్లాడారేమో, దేవుని పట్ల ఆయన దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఉగ్రతకు గురైపోతారేమో అని భయంతోనూ ఆయన దేవుని యందు ఉన్న భక్తితో ఏం చేసేవాడంటే, తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమతో ప్రతిరోజు కూడా తన బిడ్డల విషయమై అతను ఏం చేసేవాడంట, బలి అర్పించేవాడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత భక్తి కలిగి ఉన్నాడంటే, అంత భక్తి కలిగి ఉన్నటువంటి యోబు ఒక్కసారిగా తన 10 మంది బిడ్డలందరినీ కూడా ఒకేసారి కోల్పోయాడు. ఆ పై వచనంలో చూసినట్లయితే అతని ఎద్దులు, అతనికి ఉన్న పశువులు, అతనికి ఉన్న ఆస్తి అంతయు కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? 20 వచనం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఇక్కడి నుండి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెల్ ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తన బిడ్డలు పోయారు, 10 మంది బిడ్డలు చనిపోయారు, తనకున్న ఆస్తి మొత్తం పోయింది, తనకున్నటువంటి పశువులు, ఎడ్లు అన్నీ కూడా కోల్పోయి దీనమైన స్థితికి వచ్చినప్పటికీ కూడా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అతను ఏ మాత్రం కూడా విశ్వాసము కోల్పోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? అతను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను అని మంచి వాగ్దానం కలిగి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి స్తుతించెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తన బిడ్డలను కోల్పోయినా, తనకున్న ఆస్తి కోల్పోయినా, అన్నీ కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అని దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. ఈనాడు మనము అలా ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. చిన్న శ్రమ వచ్చిందంటే, చిన్న కష్టం వచ్చిందంటే, చిన్న ఇరుకు వచ్చిందంటే, చిన్న ఇబ్బందులు వచ్చినాయంటే, చిన్న వ్యాధి వచ్చిందంటే దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా కలిసిపోయేవారుగా ఉన్నాం మనం. అలా ఉండకూడదు. యోబు తన కుటుంబంలో 10 మంది బిడ్డలనే కోల్పోయాడు, తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎస్, ఎంత గొప్ప విశ్వాసం అండి! అలాంటి విశ్వాసమే మనకి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎవరున్నారో తెలుసా? యోబు. 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లా పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలక యుందువా? నీవు దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన భార్య, యోబు భార్య, ఇతను తన బిడ్డలు కోల్పోయినా కానీ ఏం చేశాడు? యోబు తన బిడ్డలు కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెనని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకను ఇతని విశ్వాసంలో ఇంకా పరీక్షలోనికి ఇంకా కొంచెం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి దేవుడు పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే అతనికి ఏం జరిగిందంటే 8వ వచనం చూసి, అతను ఒళ్ళంతా కూడా కురుపులు వేసాను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతని ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయి, గాయములతో నిండిపోయి, గోక్కోవడానికి గోరు లేక చిల్లా పెంకులతో గోక్కున్న సందర్భంలో తన భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? ఎందుకయ్యా నీ యథార్థత, ఎంతకాలం నీ యథార్థత, ఎంతకాలం అని యథార్థమని చేసి ఎంత నీచమైన బ్రతుకుతావు, ఎంత హీనమైన బ్రతుకుతావు, ఆ దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అని తన భార్య ఒక్క మాట అన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యోబు గ్రంథము 42 అధ్యాయాలు రాయబడి ఉంది. ఈ 42 అధ్యాయాల్లో కూడా యోబు భార్య అని రాయబడి ఉంది తప్ప ఎక్కడ కూడా యోబు భార్య పేరు రాయబడలేదు. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు భార్య పేరు ఎక్కడ కూడా రాయబడలేదు. ఎందుకనంటే దేవుణ్ణి దూషించి పరీక్షలో నిలవలేక ఈ జీవ గ్రంథంలో నుంచి తన పేరు ఏం చేయబడింది తెలుసా? కొట్టివేయబడింది. ఈ 42 అధ్యాయాల్లో కూడా ఎక్కడ చూసినా యోబు భార్య అని ఉంది తప్ప యోబు భార్యకు ఒక పేరు అంటూ ఉంది. ఆ పేరు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు, జీవ గ్రంథంలో లేదు. ఈ విశ్వాసంలో అతను నగ్గాడు, ఈ పరీక్షల్లో అతను నగ్గాడు కాబట్టి అతని పేరు రాయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి నువ్వు నిలబడినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? విశ్వాసానికి పాత్రులుగా చేస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలనట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేను అనుభవించుదుమా, కీడు మనలను అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. యాస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. తన భార్యతో కూడా, తన భార్య వచ్చి శోధించినప్పుడు కూడా అతని మాటలో కూడా ఏం లేదట, ఎలాంటి దోషమును లేదట. యాస్, మనము కూడా మన పరీక్షల్లో, విశ్వాసం అనేటువంటి పరీక్షల్లో మనం ఏం చేయాలి తెలుసా, ఓడిపోకుండా దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము నగ్గి పరలోక రాజ్యంలో చేరుకోవాలని దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. ఈ యోబు గ్రంథంలో మొత్తం చూసినట్లయితే యోబు భార్య పేరు ఎక్కడ కూడా రాయబడలేదు, కానీ యోబు పేరు మీద 42 అధ్యాయాలు మొత్తం రాయబడి ఉన్నది. ఇతను మొత్తం కోల్పోయాడు పిల్లరా. కోల్పోయిన తర్వాత కూడా దేవుని యందు ఎలాంటి నమ్మకము, విశ్వాసము కోల్పోలేదు. నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు. మరలా ఈ 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ చరణం చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల విషయమే ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ముందు ఎంతైతే కోల్పోయాడో దానికి 2 మేలు పొందుకున్నాడు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే ఈ పరీక్షలన్నీ కూడా పాస్ అయ్యి ఈ పరీక్షలన్నింటిలో నగ్గుకుంటూ వచ్చాడో తన బిడ్డలను కోల్పోయాడు, తనకున్న ఆస్తి కోల్పోయాడు, తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు, తనకున్న పశువులను కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాడు, దేవుని యందు యథార్థవంతుడిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అతను పోగొట్టుకున్న దానికంటే 2 అతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలపు సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని తెలుసా, నీవు ఈ లోకంలో ఎన్నో కోల్పోయేవేమో, నీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నావేమో, నీకున్నటువంటి ఆస్తిని కోల్పోయి ఉన్నావేమో, నీకున్నటువంటి బిడ్డలు కోల్పోయి ఉన్నావేమో, నీకున్నటువంటి రకరకాల వ్యవసాయాన్ని కోల్పోయి ఉన్నావేమో, నీకున్న పశువుల మందలు కోల్పోయి ఉన్నావేమో. యాస్, నీవు అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచి ఆయనలో ముందుకు కొనసాగితే, యోబు ఎట్లాగైతే కోల్పోయిన దానికి 2 పొందుకున్నాడో, నీవు నేను మనము కూడా ఏం చేస్తాం తెలుసా, 2 3 ఆయన మనకు ఆశీర్వాదాలతో నింపగల శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలపు సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా, నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. నీ శోధన వచ్చినప్పుడు కృంగిపోకుండా, బాధలు వచ్చినప్పుడు కృషించిపోవచ్చుండగా, నీకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, దుఃఖాన్ని బట్టి నీవు ఈ విశ్వాసమైన జీవితంలో వెనకకు దిగజారిపోకుండా నువ్వు ముందుకు బలముగా, ముందుకు ధైర్యముగా ముందుకు కొనసాగేటువంటి బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు తన జీవితంలో ఎలాగైతే ఆశీర్వాదాలు పొందుకున్నాడు 2 మనము కూడా 2 ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను ఎదిరించాలి, కష్టాలను జయించాలి, పరీక్షలు జయించి బంగారం ఎలాగైతే నూతనంగా సృష్టించబడుతూ ఉన్నదో కాల్చబడి, మనము కూడా ఈ పరీక్షల ద్వారా కాల్చబడి మనము కూడా నూతన పరచుకుని యోబుకు కలిగినటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండి 2 ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా.